ఇప్పుడే క్లారిఫికేషన్ వచ్చింది. అంటే సిమెంట్ రోడ్ వేయడం మూలంగా ఒక 1 వీక్ అంతరాయం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం వాటర్ అందుతూ ఉన్నాయి సార్. అట్లనే 136 అటవీ ప్రాంతాల గ్రామాలకు కూడా సోలార్ పంప్ సెట్ ద్వారా వాళ్ళకు నీళ్ళు అందించడం జరుగుతుంది సార్. ఇంకా సోలార్ను కూడా మేము పెంచుతూ ఉన్నాం. ఫారెస్ట్ ఇబ్బందులతోటి లైన్స్ వేయనీయలేక ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వైల్డ్ లైఫ్ ఏరియాలో ఇంకా సోలార్ పంప్ సెట్లను కూడా పెంచుతాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4287 Amir Ali Khan sir. Put the question, sir. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న జనాభా మొత్తం 3,55,50,759 సార్. ఓసీ జనాభా 56,13,389 అధ్యక్ష. ఓసీ జనాభాలో ముస్లిం జనాభా 8,83,533 అధ్యక్ష. ఓసీ జనాభాలో ముస్లిం జనాభా శాతం 2.49 సార్. అదేవిధంగా బీసీ జనాభా 2,37,668 సార్. అదేవిధంగా బీసీ జనాభాలో ముస్లిం జనాభా 35,86,810 అధ్యక్ష. బీసీ జనాభాలో ముస్లిం శాతం 10.9 అధ్యక్ష. ఈ సి ప్రశ్న ఈ విషయం శాఖ పరిశీలనలో ఉంది అధ్యక్ష. Amir Ali Khan sir. चेयरमैन साहब, 10 साल पहले भी माइनॉरिटी सब प्लान का डिमांड हुआ था साहब. केसीआर साहब जब चीफ मिनिस्टर उनके पास मिनिस्ट्री थी तो उस वक्त काम हो रहा था. तो उसके बाद 5 साल हम कोई डिमांड नहीं करे साहब. नेक्स्ट 5 ईयर्स में वेलफेयर बजट पूरा 0 हो गया सर. 4% रिजर्वेशन कांग्रेस गवर्नमेंट दी थी साहब, उससे काफ़ी डेवलपमेंट हुआ कम्युनिटी का. बट सब प्लान का मामला जहाँ तक है साहब, 10% बैकवर्ड है, 2% ओसी है. अब सब प्लान अगर मिला तो बिकॉज सर आउट ऑफ द 3,003 crores विच वॉज earmark लास्ट ईयर 50% हैव बीन स्पेंड सर. तो ये अगर सब प्लान आया तो हमारे कोई गारंटी होती सब जिससे कि कम्युनिटी का इकोनॉमिक बेनिफिट भी हो सकता सर. इसीलिए सब प्लान का डिमांड है सर. Honorable Minister. थैंक यू सर. సార్, సభ్యులు అడిగినటువంటి ప్రశ్న అదే వారే ఒప్పుకోవడం జరిగింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్లో 36% నిధులను అధికంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మిగతాయి కూడా తొందరలోనే అవన్నీ అంటే ఇప్పుడు మీరు నిన్న చూసిర్రు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల యువ వికాసం కోసం కూడా 6,000 కోట్లను కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి మైనార్టీ సోదరుల ఇండ్ల నిర్మాణానికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. పాత బస్తీకి మెట్రో కావాలనేటువంటి కళ గతంలో నెరవేరలేదు కానీ ఇప్పుడు మా సీఎం గారు నెరవేర్చబోతున్నారు అధ్యక్ష. తప్పకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అదేవిధంగా మైనార్టీ స్కూల్స్ కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ కానీ వాళ్ళ యువత కోసం ఎంప్లాయ్మెంట్ కోసం మరి లోన్లు కానీ వారి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా కేటాయించి వారి యొక్క ఆర్థిక ఎదుగుదలకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కట్టుబడి ఉందని తెలియజేస్తూ తప్పకుండా సీఎం గారి దృష్టిలో మా ప్రభుత్వం దృష్టిలో కూడా మైనార్టీ సప్లాన్ పరిశీలనలో ఉంది అధ్యక్ష. తప్పకుండా రాబోయే కాలంలో కంప్లీట్ చేస్తాం. ఓకే, అవి క్వశ్చన్ పూछने का है ना. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4361 మహేష్ కుమార్ గౌడ్ గారు. అధ్యక్ష, I put the question. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ నది రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా కృషి చేస్తుంది అధ్యక్ష. కాలుష్యాన్ని పరిష్కరించడం ద్వారా నదిని పునర్జీవనం చేయటం, నది కారిడార్ వెంబడి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశిస్తుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సమగ్ర మాస్టర్ ప్లానింగ్ కోసం కన్సల్టెన్సీ సేవలను మెసర్స్